హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతిని అందరి ముందు అవమానించినాను. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పాప బారసాల అయితే బాగా చేస్తూ ఉంటారు. పంతులు గారు పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టండి అని చెప్తారు. ఇంకా అన్ను జాగ్రత్తగా వెళ్లి పాపని ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. పాపని ఆశీర్వదించడానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇంతలో పద్మావతి బావగారు పాపకి ఏం పేరు పెట్టారని అడుగుతుంది. ఐరా అని ఆర్య చెప్తాడు. అవునా బావగారు, చాలా బాగుంది పేరు అని పద్మావతి అంటుంది. దీనికి అను దివ్య అయితే ఏమనకుండా సైలెంట్ గా ఉంటారు. ఇంకా పద్మావతి కూడా పాపని ఆశీర్వదించడానికి ముందుకు వస్తుంటుంది. దీనికి అను ఆగు పద్మావతి అని అంటుంది. అను అలా అనేసరికి విక్కీ షాక్ అయిపోయి ఏమైంది అను అని అడుగుతాడు. బావగారు మనసులో ఒకటి పెట్టుకుని పైకి దీవించే ఆశీర్వాదాలు నా కూతురికి అవసరం లేదు, మనస్ఫూర్తిగా దీవించే ఆశీర్వాదం మాత్రమే నా బిడ్డకు కావాలి అని అను అంటుంది. ఆ మాటలకు పద్మావతి విక్కీ అయితే ఇద్దరు షాక్ అవుతారు. అవును బావగారు, అలాంటి వాళ్ళ ఆశీర్వాదం నా బిడ్డకి అవసరం లేదు అని పద్మావతి వైపు చూస్తూ అంటుంది అను. ఇంకా పద్మావతి అక్కడ సైడ్కి వెళ్ళి నించొని అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటుంది. పక్కన నించొని బాధపడుతూ ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.